ఇది తెలుసా? మన బాస్మతి బియ్యంలాగే చైనాలో జాస్మిన్ రైస్ అని వాడతారు. ఉడికాక మల్లెపూల పరిమళం వస్తుంది కాబట్టి దానికా పేరట. ఇటలీలో టొమాటోలని తాజాగా కన్నా ఉప్పేసి ఎండబెట్టి వాడటమే ఎక్కువ. ఇంగ్లాండ్‌కు చెందిన జమీందారు జాన్ మాంటెగ్ పెద్ద జూదగాడు. ఎప్పుడూ జూదంలో మునిగిపోయి భోజనానికి వెళ్ళడం కూడా ఇష్టం లేక 2 బ్రెడ్ ముక్కల నడుమ కాయగూరలను పెట్టి తినడం ప్రారంభించాడు. ఆ తిండి బాగా పాపులర్ అయి జాన్ సంస్థానం పేరే దానికి పెట్టారు. ఆ సంస్థానం పేరే శాండ్విచ్. టూట్సీ పాప్స్ అనే లాలీపాప్‌ను 364 సార్లు చప్పరించవచ్చు అని లికింగ్ మెషిన్ ద్వారా లెక్కగట్టారు పెర్డ్యూ యూనివర్సిటీ నిపుణులు. అన్ని రకాల ఆహార పదార్థాల కన్నా బంగాళాదుంపల చిప్స్ వల్ల ఎక్కువ బరువు పెరుగుతారని హార్వర్డ్ నిపుణుల పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సుమారు 100 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారం వృధా అవుతున్నట్లు ఐక్యరాజ్యసమితి లెక్కగట్టింది. మనిషి నాలుకలో 9,000 రుచి బుడిపెలుంటే కుక్కకి 1,700 మాత్రమే ఉంటాయి. అందుకే మనలా అవి ఉప్పుని ఆస్వాదించలేవు. మరీ ఎక్కువ ఉప్పు తింటే అనారోగ్యం పాలవుతాయి కూడా.